హాయ్ అండి. ఎట్టకేలకి పంజాబ్ అయితే ఫైనల్‌కెళ్ళాలని కోరుకున్నాం. అలాగని ఎళ్ళింది. ముంబై ఎళ్ళొద్దని కాదు, మంచి టీము. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్న టీమ్ కూడా అదే. ఎందుకంటే మీకు చూసుకుంటే బుమ్రా కావచ్చు, లేకుంటే రోహిత్ శర్మ, లేకుంటే తిలక్ వర్మ, అలానే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఇండియాకి ఆడతారు. మెయిన్ ప్లేయర్స్ కూడా ఈళ్ళు. కానీ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ టైమ్ ఒక కొత్త జట్టు అయితే ఐపీఎల్ ట్రోఫీ గెలవబోతుంది. ఎందుకంటే చెన్నైకు ట్రోఫీలున్నాయి, అలానే ముంబై దగ్గర ట్రోఫీలున్నాయి, అలానే కేకేఆర్ దగ్గర కూడా దాదాపు 3 ఉన్నాయి అనుకుంటా. ఇలా అయితే చాలా మంది కూడా ఉన్నాయి గానీ, అలానే ఆర్‌సీబీ గాని, లేకుంటే కొత్త టీమ్‌లు ఎల్ఎస్‌జీ గాని, లేకుంటే ఢిల్లీ గావచ్చు, లేకుంటే ఇప్పుడు పంజాబ్ గావచ్చు, ఆర్‌సీబీ కావచ్చు, వీళ్ళ దగ్గరైతే ట్రోఫీలు లేవు. కానీ ఈసారైతే ఫస్ట్ టైమ్ ఈ ఎళ్ళిన ఫైనల్‌కి 2 టీముల దగ్గర పోతే ఒక్క ట్రోఫీ కూడా లేదు. ఫస్ట్ టైమ్ అయితే ఒక కొత్త టీమ్ అయితే ఒక ట్రోఫీ అయితే గెలవబోతుంది. 2 టీమ్‌లో ఏ టీమ్ గెలిచినా పర్లేదండి. నేను పర్సనల్‌గా కోరుకునేది ఏమన్నా ఉందంటే ఖచ్చితంగా పంజాబ్ చాలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చి పైకొచ్చింది కాబట్టి, ఆ రోజు అన్‌ఫార్చునేట్‌లీ ఆర్‌సీబీ తోటి 101 ఆల్ ఔట్ కావడం అనేది అన్‌ఫార్చునేట్ జరిగిందది. అది మినహాయిస్తే ఈరోజు శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరైతే ఎక్స్‌ట్రార్డినరీ అండి. ఒక కూల్ అండ్ కంపోజ్‌గా అయితే మ్యాచ్‌నైతే ఫినిష్ చేశాడు. స్టార్టింగ్‌లో అతనికి సపోర్ట్‌గా అయితే జాష్ ఇంగ్లీష్ కూడా మంచిగా సహకారం అందించాడు. అలానే మిగతా చూసుకుంటే నేహాల్ వధేర కావచ్చు, ఎక్స్‌ట్రార్డినరీ. అటుపక్క రమణ్‌దీప్ కాదు, ఇంకో కొత్త కుర్రాడు. ఈ కొత్త కుర్రోళ్ళు బాగా ఆడుతున్నారు. అనికేత్ వర్మ కావచ్చు, ఎస్ఆర్‌హెచ్ నుంచి వీళ్ళు కొత్త కుర్రోళ్ళు బాగా ఆడుతున్నారండి. నేహల్ వధేర్ కావచ్చు, అటు పక్కన పేరు గుర్తురాట్లే టక్కన. నమన్‌దీన పేరేదో ఉంది. అతనైతే మంచిగా ఆడుతున్నారు కుర్రాళ్ళైతే ఎక్స్‌ట్రార్డినరీగా. ఇంక చూసుకుంటే మీకు రోహిత్ శర్మ వెంటనే స్టాయినిస్ ఔట్ చేయడంతోటైతే యాక్చువల్‌గా స్టాయినిస్ ఛాన్స్ తీసుకున్నాడు అక్కడ. ఛాన్స్ తీసుకున్నాడు. ఎందుకంటే పార్ట్ టైమ్ బౌలర్ అన్న టైప్‌లో తీసుకున్నాడు. దాని కారణంగా అయితే వికెట్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత మంచి వికెట్లు అలానే వైశాఖ్ కావచ్చు, మంచిగా స్లో రన్స్ మంచిగా వేయడం కావచ్చు. ఎక్స్‌ట్రార్డినరీగా అయితే కాతే 200 స్కోర్ దాటకుండా ఉండాల్సింది. కానీ దాటేసింది. టార్గెట్ ఎందుకంటే 200 దాటిన ప్రతిసారి కూడా వాళ్ళు గెలిచారంట ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు. లాస్ట్ 18 ఇన్నింగ్స్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు. కాబట్టి ఆ రికార్డ్ అయితే తిరగరాశారనుకోవచ్చు శ్రేయస్ అయ్యర్ అయితే. శ్రేయస్ అయ్యర్ అని చెప్పాలి. పంజాబ్ టీమ్ అని కూడా శ్రేయస్ అయ్యర్ అనుకోవచ్చు. ఓవరాల్‌గా అయితే ఒక టీమ్ ఎఫర్ట్ అయితే కనిపించింది. మంచిగా కెప్టెన్సీలో కావచ్చు, లేకుంటే అతను ప్లేయర్‌గా కావచ్చు. శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ మటుకు ఎక్స్‌ట్రార్డినరీగా అయితే కనిపిస్తా ఉన్నాడు మనకైతే. చూద్దాం మరి ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటే ఆహ్, నా ఫేవరెట్ వచ్చేసి నేను పంజాబ్‌కి ఓటేస్తాను. అటుపక్క కోహ్లీ ఉన్నప్పటికి కూడా వీళ్ళైతే ఫస్ట్ నుంచి కూడా చాలా సాలిడ్‌గా అయితే పైకి వచ్చారు వీళ్ళైతే. ఎక్కడ కూడా తగ్గకుండా అయితే పంజాబ్ అయితే ప్రతి మ్యాచ్ కూడా మంచిగా ఆడుకుంటూ వచ్చారు. దాదాపు ఈ సీజన్‌లోనే దాదాపు వాళ్ళు 200 పైన ఎక్కువ సార్లు కొట్టారనుకుంటా. 7, 8 సార్లు వీళ్ళే ఎక్కువ సార్లు అయితే 200 పైన పరుగులైతే చేయడం చూసాం. కాబట్టి అంత సాలిడ్‌గా అయితే కనిపిస్తా ఉంది టీమ్ అయితే. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఫైనల్ మ్యాచ్ రేపే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మ్యాచ్ కూడా చాలా డిలే అయింది కదా! డిలే అయ్యి చాలా లేట్ నైట్ వరకు అయితే మ్యాచ్ అయితే ముగిసిపోయింది. ఓవరాల్‌గా అయితే శ్రేయస్ అయ్యర్ ఆడిన ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ తోటైతే ఛాన్స్ వచ్చింది అతనికి. ఆ ఛాన్స్‌ని మంచి సద్వినియోగం చేసుకున్నాడు. అలానే రోహిత్ శర్మ క్యాచ్ కూడా ఒకటి వదిలేసారనుకుంటాను. ఆ తర్వాత అయితే అంత మూల్యం చెల్లించుకోలేదు జీటీ లాగా. జీటీలో యాక్చువల్‌గా ఏదైతే 2 క్యాచ్‌లు మిస్ చేయడం, అలానే సూర్యకుమార్ క్యాచ్ మిస్ చేయడం, దాని కారణంగా అయితే జీటీ ఓడిపోయిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. క్యాచెస్ మ్యాచ్ విన్ అంటారు కదా! ఆ రకంగా చూసుకుంటే ఈరోజు పెద్ద తప్పులేం జరగలేదు కాబట్టి పంజాబ్ అయితే పై చేయి సాధించి ఎంఐని ఇంటికి పంపించింది.